స్వేచ్ఛ సూసైడ్ అనే అంశం వినగానే నాకు గుర్తుకొచ్చింది. ఫస్ట్ ఇదే హాల్లో వనజ గారు కూడా చెప్పినారు. V6 న్యూస్లో ఒక అమ్మాయి జర్నలిస్టు పై అంతస్తు నుంచి పడిపోయి చనిపోయిన సూసైడ్ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. ఆ సందర్భంలో స్వేచ్ఛనే తను రోల్ తీసుకొని ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసింది. మొత్తం హాల్ అంతా చాలామంది వచ్చిండ్రు. అది నాకు బాగా గుర్తుకొచ్చింది. అంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోకూడదు అని ఆ విషయంగా బాధపడ్డ అమ్మాయే ఇప్పుడు సూసైడ్కి తనకు తాను బలైంది. ఒక రకంగా పేరు స్వేచ్ఛ. స్వేచ్ఛ నాకు ఎక్కువ తెలియదు. వాళ్ళ అమ్మ శ్రీదేవి గారు కానీ శంకర్ గారు కానీ నాకు బాగా పరిచయం. ఒకసారి సహచర బుక్ హౌస్ దగ్గర మొట్టమొదట అమ్మాయిని చూసిన. ఆ తర్వాత కూడా నమస్తే తెలంగాణలో ఇతరత్ర కూడా చూసిన. తర్వాత తను కూడా వచ్చి నేను స్వేచ్ఛను అని చెప్పి అప్పుడు అక్కడక్కడ మాట్లాడుతుండే. పర్సనల్ అటాచ్మెంట్ అమ్మాయితో లేదు, కానీ జర్నలిస్ట్గా తెలుసు, విషయాలు తెలుసు. ఇంత అమ్మాయి స్వేచ్ఛగా బ్రతకాలని ఆలోచనతో ఒక ఫర్మ్ డెసిషన్తో తనదైన రీతిలో బతకాలి అనుకున్నటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకున్నది అని అన్నప్పుడు ఆ పరిస్థితులు ఏంటి, దానికి వచ్చినటువంటి ప్రోద్బలం ఏంటి, దానికి మనం ఎట్లా స్పందించాలి, ఇది ఒక చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంగా నేను బాధపడుతూ ఇట్లాంటి వాటిలో మనం తప్పకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉండాలి జర్నలిస్టులకి అనే విషయాన్ని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను మరీ ఎక్కువగా తెలిసినటువంటి దాన్ని కాదు, అమ్మాయి గురించి నాకు ఇంతవరకే తెలుసు. థ్యాంక్ యూ. జోహార్ స్వేచ్ఛకి.